ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసిన జూనియర్ డ్యాన్స్ అసిస్టెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ తో తనదైన శైలిలో స్టెప్పులు వేయించి ఒక వెలుగు వెలిగిన జానీ మాస్టర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఒకానొక సందర్భంలో ప్రత్యక్షంగా తన అభిమాన నటుడైన పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనకు మద్దతు పలికారు. ఆపోజిట్ పార్టీని వ్యతిరేకించారు. అయితే ఈ క్రమంలో జానీ మాస్టర్ కి జూనియర్ అసిస్టెంట్ గా వచ్చిన సృష్టి వర్మ తనపైన లైంగికంగా వేధించాడంటూ పిఎస్ లో కంప్లైంట్ చేసింది. ఇండస్ట్రీలో ఉండనివ్వకుండా చేస్తానంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసింది. ఛాన్స్లు ఇప్పిస్తామంటూ నన్ను జానీ మాస్టర్ మోసం చేశాడు అని ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయం తెలుగు ఇండస్ట్రీనే కాదు, రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపింది. ఇదే మంచి సమయం అనుకున్నారో ఏమో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు జానీ మాస్టర్ పైన నిప్పులు చెరిగారు. మరికొంతమంది మహిళా సంఘాలు కూడా తిట్టిపోస్తున్నారు. మరో సంచలన విషయం ఏమిటంటే జానీ మాస్టర్ శ్రీమతి కూడా ఇందులో భాగమయ్యారు అని ప్రచారం జరిగింది. జనసేన పార్టీ మెంబర్గా ఉన్నందున జానీ మాస్టర్ని తప్పించడం జరిగింది. ఈ విషయం జరిగిన తర్వాత జానీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వివాదానికి స్పందించడం జరిగింది. అయితే జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు. మరి జరిగిన ఈ సంఘటనలకు పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం మరో వివాదానికి తెరలేపింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.